హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కొత్త స్టవ్ తెచ్చుకున్నాము. ఇంకా కొబ్బరికాయ కొట్టినాము. పసుపు, కుంకుమ, గంధము, పువ్వులన్నీ వేసి పూజ చేసుకున్నాము. ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం వండుతున్నా ఫ్రెండ్స్. శుక్రవారం కదా, అమ్మవారికి నైవేద్యం పెట్టాలని వండుతున్నా. మీరు కూడా ఇలాగే చేశారా పూజలు? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇంకా కొత్త పొయ్యి మీద అయితే నైవేద్యం వండి అమ్మవారికి ఎక్కియాలని వండుతున్నా. బెల్లంతో అమ్మవారికి ఇష్టం కదా నైవేద్యం. ఇంకా చిమిని కూడా తెచ్చుకున్నాము. మీరు కూడా ఇలాగే చేశారా ఫ్రెండ్స్? అంటే ఇన్ని రోజులు పాత పొయ్యి ఉండేది, చేపించుకున్నాము. అందుకనే మేము ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో చేసుకుంటే అంతా పొగంతా తిరిగేది. ఇంట్లో చిమ్నితోనైతే ఇబ్బంది లేకుండా పోయింది మంచిగా. ఇది కూడా తెచ్చుకున్నాం పొయ్యి. ఇది నచ్చిందా ఫ్రెండ్స్ మీకు కూడా? ఇలా పూజ చేసుకున్నాం. పోయి చూడండి ఒకసారి. ఇలా అగరబత్తి మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. బాయ్. ఓకేనా? బాయ్. పరమాన్నం వండి అమ్మవారికి ఎక్కియాలని వండుతున్నా ఫ్రెండ్స్. ఇంకా పరమాన్నం వండుతున్నా. మా పిల్లలు అయితే దగ్గర లేరు. ఒక బాబు అమెరికాలో, ఇంకో బాబు లండన్లో, కోడలు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ చేస్తుంది. మన్మరాలు కోడలు హైదరాబాద్లో ఉంటారు. అందుకని మా వారు, నేను, మా తమ్ముడు మేము ముగ్గురం పూజ చేసుకుని వెలిగించుకున్నాము. ఆ లక్ష్మీదేవికి మొక్కుకొని, అమ్మవారికి మొక్కుకొని. మీలో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.